1955 డాగ్లాస్ DC-4 విమానం 914 ఇది వీడని రహస్యం. 1955 తెల్లవారుజామున న్యూయార్క్ నుంచి మియామికి బయలుదేరిన ఈ విమానంలో 57 మంది ప్రయాణికులు, 6 విమాన సిబ్బందితో బయలుదేరింది ఈ విమానం. బయలుదేరిన కొంతసేపటికే విమాన ఆశ్రయం నుండి కనెక్షన్స్ కట్ అయిపోయాయి. విమానం నుండి ఎటువంటి సమాచారం అందలేదు. 37 సంవత్సరాల తర్వాత మే 21, 1992లో కార్కస్ విమాన ఆశ్రయంలో ఒక తెలియని విమానం కనిపించింది. అక్కడ సిబ్బందితో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ అడిగింది. అక్కడ సిబ్బంది విమానం పేరు అడగగా 914 అని తెలిపింది. ఆశ్చర్యంతో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్లో ఉన్న పైలట్ అందరినీ దూరం జరగమన్నారు. అక్కడ వాతావరణం ఇంకా కొత్త విమానాలని చూసి ఆ పైలట్ భయప్రాంతులకి గురయ్యాడు. ఏ సంవత్సరం అని అక్కడున్న విమాన ఆశ్రయం సిబ్బందితో అడిగాడు. అక్కడ సిబ్బంది ఇది 1992వ సంవత్సరం అని చెప్పంగానే పైలట్ భయప్రాంతులకి గురై విమానాన్ని గాలిలోకి ఎగిరేశాడు. పైలట్ చేతుల నుండి ఒక కాగితపు ముక్క కింద పడినది. విమాన ఆశ్రయం సిబ్బంది ఆ కాగితపు ముక్కని చూడంగా అది 1950వ సంవత్సరవ క్యాలెండర్. ఇప్పటికీ విమానం 914 వీడని రహస్యంగానే ఉండిపోయింది. మరి మీరేమనుకుంటారో కమెంట్ చేయండి.